ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం షుగర్ డాడీ షుగర్ మమ్మీ అని గతంలో ఒక వీడియో చేసాం, మీకు గుర్తుందో లేదో. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఎలా చెప్పాలంటే ఆంటీస్ తో అబ్బాయిలు, అంకుల్స్ తో అమ్మాయిలు అంట. అంటే ఇదంతా కూడా ఈజీ మనీ కోసమేనా, లగ్జరీగా బ్రతకాలి అని అదో ఆలోచన కోసమేనా ఇలా ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ ఇలాగా తయారైపోతున్నారు? అంటే ఒక్కసారి మీ అనలైసిస్, అప్పుడు చెప్పిన అనలైసిస్ కి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చాయా అంటే ఒకసారి మేడం. ఇప్పుడు మూడుగా విభజించాలి, మూడు వేరు వేరు. షుగర్ డాడీలు, షుగర్ మమ్మీలు, షుగర్ బేబీలు. ఇది ఇలాంటివి మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అసలు. ఇది ఎలాంటి కల్చర్ ఇది? విషపు కల్చర్ అనాలా, వికృతపు కల్చర్ అనాలా, మరి ఏమనాలి అర్థం కావట్లేదు. ఏంటంటే ఈ బంధాలన్నీ కూడా పొట్టెడ్ అనమాట. అంటే ఏదైనా సరే మాటలు చూడండి, తీయగా మాట్లాడతారు అని అంటారు కదా. ఈ బంధాలు కూడా అలాగా తేనె పూసిన కత్తులు అని చెప్పొచ్చు. షుగర్ అన్నదానికి, ఆ డాడీ మమ్మీ బేబీ అన్నదానికి తేనె పూసిన కత్తులు అంతే కదా. స్వీట్గా ఉంటాయి ఆ బంధాలు ఏర్పరచుకునేటప్పుడు, అబ్బా చాలా సంతోషంగా. కానీ తర్వాత రిఫ్రిగేషన్స్ ఉంటాయి వీళ్ళకి. అది కూడా మనం మాట్లాడాం. ఎలా అంటే ఇప్పుడు నేను విన్నాను కొంతమంది అనాలిసిస్, కానీ నేను ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటే, కొంతమంది ఏదన్నా డిప్రెషన్లో ఉన్నారు, ఏదన్నా బాధలో ఉన్నారు, ఏదన్నా ఒంటరితనంలో ఉన్నారు, నా అనేవాళ్ళు లేరు, బాగా డబ్బు ఉంది అంటే ఇదేమన్నా ఎద్దనపూడి సురేష్నారాయణ సీరియలా, నవలా? ఇదేమన్నా కోట్లకు పడగలెత్తి బోళ్ళు లక్షల కోట్లు డబ్బున్న వాళ్ళకి ఎవరు లేకుండా ఎలా ఉంటారు? ఉండకుండా ఉండరు. కాకపోతే ఏంటంటే జీవిత భాగస్వాములు చనిపోయి ఉండొచ్చు, లేకపోతే డివోర్స్ తీసుకుని ఉండొచ్చు, లేకపోతే గొడవలయ్యి డివోర్స్ కాకుండానే వేరువేరుగా ఉంటూ ఉండొచ్చు. అలాంటివి అయితే ఉన్నాయి. తర్వాత వాళ్ళకి పేరెంట్స్, సిబ్లింగ్స్, బంధువులు అందరూ ఉంటారు. ఉన్నప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఎవరికి అవసరం లేదు. అమ్మక్కర్లా, నాన్నక్కర్లా, అన్నదమ్ములక్కర్లా, అక్క చెల్లెళ్ళక్కర్లా, దూరపు బంధువులు అక్కర్లేదు. ఒకవేళ వీళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకుంటే కూడా బంధువులు అనేవాళ్ళు రాబంధుల్లాగానే పీక్కు తింటూనే ఉన్నారు. సో వీటిల్లో ఈ కారణం ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఆ బంధాలని కోరుకోవట్లేదు. అంటే నా గురించి ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి, ఒక పర్సన్ వచ్చి నాకు అనుగుణంగా ఉంటే బాగుంటుంది అనేది ఆ వ్యక్తి యొక్క మనసు కోరుకోవడమే ఈ షుగర్. ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ షుగర్ బేబీ ఇదంతా కూడా సెక్షువల్ దానికోసమేనా, అంతేనా? ఆ ఒక్కటని మనం చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పాను కదా, అతను ఒంటరితనమే కావచ్చు, లేకపోతే పలకరించే వాళ్ళు ఎవరు లేక ఇంట్లో మనుషులు ఉంటే బాగుండు అనుకోవచ్చు, లేదా తనకి శారీరకమైనటువంటి కోరికలు అంటే ఏజ్ని బట్టి. ఇప్పుడు 60స్లో ఉన్నవాళ్ళు, 70స్లో ఉన్నవాళ్ళు, 50స్లో ఉన్నవాళ్ళు కూడా ఈ కోవలకు వస్తున్నారు, ఈ షుగర్ డాడీస్ కోవలోకి. మరి 70 years వచ్చిన ఆయనకి సెక్సువల్ కోరికలు ఎంత శాతం ఉంటాయి? ఒకవేళ నిజంగా అతనికి బాగా సెక్సువల్ కోరికలు ఎక్కువగా ఉన్నాయనుకుందాము, ఖచ్చితంగా అతను దానికోసమే అయి ఉండొచ్చు. డబ్బు ఉంది కాబట్టి డబ్బు పడేస్తే తన కోరికలు తీరుతాయి అనుకోవచ్చు. అదే కానీ ఒక 50 years వ్యక్తి అనుకుందాము, అతనికి అన్నీ ఉంటాయి. పొగరుంటుంది, గర్వం ఉంటుంది, అహం ఉంటుంది, ఎవరిని లెక్క చేయని తనం ఉంటుంది, డబ్బు ఉంటుంది. ఒక మనిషి తనకు అనుగుణంగా మసులుకునే మనిషి లేడు. అంటే దీనిలో ఏజ్ తో సంబంధం లేదంటారా, వయసు సంబంధం లేదా? అట్లా ఏమీ లేదు. నాకు తెలిసి నా చిన్నతనంలో ఒక సంఘటన చెప్తాను నేను, ఎందుకంటే ఇవాళ రోజున ఇవి మాట్లాడాల్సి వస్తుందని మనకు తెలియదు. అప్పుడు ఇలాంటి సందర్భాల్లో అవి గుర్తుకొస్తున్నాయంటే మరి చూడండి, నా చిన్నతనం అనమాట. కరెక్ట్గా గాంధీ తాతలా ఉండేవారు ఆయన. మా పక్కింట్లోనే ఉండే తాతగారని పిలిచేవాళ్ళం, చిన్నపిల్లలం కాబట్టి. ఆయన ఎప్పుడు చూసినా ఇక్కడ వరకే ఒక టవల్ చుట్టుకుని చెట్ల దగ్గర ఏదో పని చేస్తూ ఉండేవారు. తల మీద కూడా జుట్టు ఉండేది కదా, సేమ్ కళ్ళజోడు పెట్టుకుని ఆ గాంధీ తాతలానే ఉంటే మేము తాతగారు అనేవాళ్ళం. సరే, పెద్ద ఆయన పెద్ద ఆస్తి అండి, పెద్ద ఇల్లు, అవుట్ హౌస్, పెద్ద గార్డెన్, ఒక్క ఆయనే ఉండేవాడు. అది ఆయన ఏం జాబ్ చేశారో నాకు తెలియదు, అలా ఒంటరిగా ఎందుకున్నారో నాకు తెలియదు. ఆయన తమ్ముడింట్లోనే మేము ఉన్నాము. ఉన్నప్పుడు ఆయనకి ఎవరు లేరని ఎలా అనుకుంటాము? అయితే ఎవరు వచ్చేవారు కాదు. అవుట్ హౌస్లో ఒక కానిస్టేబుల్కి రెంట్కి ఇచ్చుంటారు, ఆయన ఉంటారు. సరే, అమ్మ ఒకసారి ఏదో పండగ వస్తే ఏదో ఒకటి ఇచ్చిరమ్మన్నారు, పిండి వంట.
సరే నేను చిన్నపిల్లని కాబట్టి నేను గేట్ తీసుకుని మామూలుగా ఎప్పుడు వెళ్తుంటాను తాతగారు అని చెప్పి. నేను తాతగారు అనుకుంటే వెళ్ళి అక్కడ సీన్ చూసి నాకు కళ్ళు తిరిగినాయి. చిన్నపిల్లని చూడకూడని సీన్. ఎవరికైతే కానిస్టేబుల్కి రెంట్కి ఇచ్చారో ఆ అమ్మాయి, పెళ్లిగాని అమ్మాయి, ఒక కానిస్టేబుల్, మరి ఇద్దరు ఆ పొజిషన్లో నేను చూడాల్సి వచ్చింది. తీసుకెళ్లి గిన్నె అక్కడ పెట్టేసి పరిగెత్తుకుని ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పా. ఆ రోజు నుంచి నన్ను వెళ్ళనివ్వలేదు ఆ ఇంటికి. అంటే ఆయన షుగర్ డాడీ అయినా, ఆమె షుగర్ బేబీ అయినా అవునని ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇలాంటివి ఎప్పుడూ ఉన్నాయి, సందర్భానుసారంగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఇలాంటివి ఎప్పుడూ ఉన్నాయి, కానీ సమాజంలో బయటికి రాలేదు. అది చాటుగా భయంతో జరిగేవి. ఇప్పుడు పబ్లిక్గా రిజిస్టర్ అయ్యి యాప్స్లో ఇది నాకు ఫలానా కావాలని డైరెక్ట్గా రిక్వైర్మెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు కూడా వెళ్తున్నారు, అలా జరిగిపోతుంది. ఏంటంటే ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అవసరాలు. ఇక్కడ ఇది సామాజిక పరిస్థితులు అనాలా, లేకపోతే వ్యక్తి యొక్క అవసరం అనుకోవాలా, ఆర్థిక పరిస్థితి అనుకోవాలా? ఇప్పుడు గతంలో ఏమన్నారు, తినటానికి లేకపోతే చావనన్నా చస్తాను కానీ నా శీలాన్ని పోగొట్టుకున్నాను డైలాగులతో ఎన్నో పుస్తకాలు, సినిమాలు మనం చూసాం. మరి ఇప్పుడు బ్రతుకు కోసం శీలం అంటే శీలం ఏమీ లేదు ఇక్కడ అనుకుంటున్నారు. అంటే మరి పెళ్ళైన తర్వాత ఈ రోజుల్లో కూడా భర్తలతో ఎందుకు అనుమానించబడుతున్నారు, భర్తలతో ఎందుకు దెబ్బలు తింటున్నారు, మరి ఎందుకు భర్తలతో పడక విడిపోతున్నారు? అంటే ఆ భర్త అనేవాడు కానీ ఒక వ్యక్తిని తీసుకుందాం, భర్త అనొద్దు, ఒక సమాజంలో ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఇంకా అలాగే ఉంది. భార్య మంచిగా ఉండాలి, శీలావతిగా ఉండాలి, చక్కగా ప్రేమగా ఉండాలి, నాతో కలిసి చక్కగా కాపురం చేయాలి, సంసారం చేయాలి, పిల్లలతో మంచిగా ఉండాలి, ఇలానే కోరుకుంటున్నాడు మగాడు అప్పటికి ఇప్పటికి. మరి అలాంటప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు దిగజారుతారా? ఎవరో మొన్న ఎక్కడ విన్నాను, ఆవిడ కెరీర్ కోసము ఆర్థిక పరిస్థితి బాగుండక షుగర్ బేబీగా అయ్యింది. తను అనుకున్న కెరీర్ అచీవ్ అయిన తర్వాత మళ్ళీ అది మానుకుంది అని చెప్పి విన్నా. అంటే దాన్ని ఎట్లా మనం తీసుకోవాలి? సమాజంలో పరిస్థితులు మారుతున్నాయా, మనుషులు మారుతున్నారా? దీనికి నేను ఒకటి చెప్పగలను, మన వ్యవస్థ ఎంతైనా కొంత మారాల్సిందే నవీన. ఇప్పుడు జాబ్స్ లేవు, జాబ్స్ లేనప్పుడు లేకపోతే డబ్బు లేనప్పుడు చదువుకోలేరు, ఎంత చదువుకున్న జాబ్స్ లేనప్పుడు జాబ్ చేయలేరు. మరి అలాంటప్పుడు వ్యవస్థ మారాలి కదా. వ్యవస్థ మారకుండా మనుషులు ఇంకా ముందు ఒక మనిషే పీక్కు తింటాడట. మనం చూడకపోవచ్చు కానీ మన ముందు తరాలు చూస్తారు, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు కదా. మరి ఇప్పుడు నడిచిన చరిత్ర అంతా వాళ్ళకి ఒక చరిత్ర కదా, ఇప్పుడు ఇలా ఉండేదంట, మా టైంలో ఏంటి ఇలా ఉందని అనుకుంటారు. ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి, అంటే ఇలా షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, బేబీ ఇట్లా తయారవడానికి రీజన్స్ ఏంటంటారు? అసలు మెయిన్ రీజన్స్ చెప్పండి. ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా భర్త ప్రేమ దొరకకనే అని నేను చెప్పగలను. ఎవరు ఒక మిడిల్ ఏజ్ వచ్చిన వాళ్ళే కదా షుగర్ మామ్స్. భర్త ప్రేమ దొరకక కొంతమంది భర్తలు అనారోగ్యంగా ఉంటారు, కొంతమంది ఏమో భార్య అంటే ఇష్టంగా ఉండరు, కొంతమంది ఏమో ఆయనకి నచ్చినట్టుగా ఆవిడ ఉండాలని కోరుకోవడము, ఏవో ఉంటాయి వాళ్ళకి డిఫరెన్సెస్. దానివల్ల దూరంగా ఉండటం అనేది జరుగుతుంది. కొంతమంది ప్రజెంట్ విడోస్, నాకు తెలిసి కేసులు కూడా నా దగ్గరికే వచ్చాయి కేసులు. విడోస్ వావి వరుస మరిచి చుట్టాల వాళ్ళల్లోనే లొంగ తీసుకుని వాళ్ళతోటి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. అవతల వ్యక్తి ఏమో ఈవిడ డబ్బు చూపిస్తుంది కదా, డబ్బు కోసం రావటము లేదు. అతను నాకు చెప్పిన జవాబు ఏంటంటే ఆవిడ నాకు కావాల్సినట్టుగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరికి వయోభేదం ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 15 years, ఆవిడ పెద్దది, అతను ఇంకా 40s 50s మధ్యలో ఉన్నాడు, ఆవిడ 60 క్రాస్ చేసింది. ఆవిడ ఇతనికి కావాల్సిన విధంగా ఆ కోరికలు తీరుస్తుంది అని అంటే మరి ఇతను షుగర్ డాడీయా, ఆవిడ షుగర్ మమ్మీయా ఏంటి? ఇక్కడ ఆవిడ దగ్గర డబ్బు ఉంది, ఆ వయసులో ఏంటి మరి అతనికి కావాల్సినట్టుగా ఉంటుందంటే ఆవిడ విడో. మరి ఆవిడ శారీరక స్థితి కానీ మానసిక స్థితి కానీ ఎలా ఉందో అంచనా వేయండి. అలాంటి లేడీస్ ఉన్నారు మన సమాజంలో. ఉన్నప్పుడు కొంతమంది ఇలాంటి వాళ్ళు, కొంతమంది భర్తలకు అనారోగ్యమో, లేకపోతే భర్త అంటే అయిష్టం అయ్యండి, లేకపోతే భర్తలు తనకు అనుగుణంగా ఉండట్లేదనో, లేకపోతే కొంతమంది యంగ్స్టర్స్తో ఇష్టపడతారని చెప్పి కొత్తగా వింటున్నాం. అలా కూడా వెళ్ళే లేడీస్ ఉన్నారని. అంటే లేడీస్లో ఇన్ని కారణాలు. ఇంకా షుగర్ బేబీస్ని తీసుకుంటే బాగా అచీవ్ అవ్వాలి, వాళ్ళు లగ్జూరియస్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలి అని చెప్పి మనీ లేక ఇలాంటి వాటికి వస్తున్నారు. ఏమవుతుంది? కాసేపే కదా, ఏమవుతుంది అంటే ఏం అవ్వదు. కానీ పెళ్ళయిన తర్వాత భర్త ఎందుకు అనుమానిస్తున్నాడు? అనుమానం అనేది అది ఎలా అంటే ఒక ఆర్టిఫిషియల్ వర్డ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళేమో ఏమవుతుంది,
వాళ్ళేమో నీకు ఎవరితోనో సంబంధం ఉంది అంటారు. ఈ సంబంధం ఉంటే ఏమవుతుందని నువ్వు అనుకుంటున్నావు. మరి అక్కడ ఎలా జడ్జి చేయాలి ఆ విషయాన్ని? అలా అనుకుని అమ్మాయిలు కారణం ఏదైనప్పటికీ వాళ్ళు ఫ్రీగా ఉండాలి, ఈజీ మనీ రావాలి, తను అనుకున్న డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ కారణాలతోటి అమ్మాయిలు కూడా వెళ్తున్నారు. అంటే ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలి, ఇంకా తిట్టాలి, డాష్ 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 కదా. అంటే ఒకప్పుడు ఒక వర్డ్ ఉండేది కదా మేడం, వ్యభిచారం అని. అంటే దానికే ఇప్పుడు ఇది కొత్త పేరు అనుకోవాలేమో, ట్రెండ్. ఏంటి ఏమవుతుంది 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 ఈ ఏమవుతుంది అనే దానికి జవాబు మన దగ్గర ఉందా? ఇదే మాట మాట్లాడుతున్నారు. ఏమవుతుంది? ఏం కాదు. ఏమవుతుంది? ప్రికాషన్స్ తీసుకుంటాం మేము. ఇప్పుడు మొన్న ఎవరో 3 అబార్షన్స్ చేయించాడు బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. వాళ్ళకి ఏం అవ్వదట, ఏం కాదు. కానీ రిఫర్గేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఉండకపోవచ్చు, ఫర్దర్గా వీళ్ళు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు అన్నీ బాగున్నప్పుడు అసలు బ్రహ్మాండంగా ఉంటుంది నవీన. ఒక చిన్న దెబ్బ తగిలితే శరీరానికి ఎంత నొప్పి పుడుతుంది. అది కనుక పుండైతే ఎన్ని రోజులు బాధ పెడుతుంది. దెబ్బ తగలినంత వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది స్కిన్ మొత్తం. చిన్న దెబ్బ తగిలితే ఎంత నొప్పి పడుతుంది. అప్పుడు కానీ తెలిసి రాదు వీళ్ళకి. దాని రిఫర్గేషన్స్ అలా ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ లైఫ్ బాగు చేసుకోవటానికి వీలు కాని స్థితిలో ఉన్నప్పుడు ఇంక వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు అంతే. చాలామందిని చూస్తున్నాం ప్రజెంట్ కూడా మనము. ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు, 50 years వచ్చినాయి, 60 years వచ్చిన పెళ్ళిళ్ళు లేవు ఎందుకు అని అనుకుంటే రీజనింగ్స్ బిహైండ్ దట్ చాలా ఉంటాయన్నమాట. ఈ వయసులో ఏం చేశారో అన్నది మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఒక జడ్జి అంటున్నారు, అసలు వివాహానికి ముందు ఇలాంటి శారీరక సంబంధాలకి ఎందుకు అలవాటు పడుతున్నారు అర్థం కావట్లేదు అని అంటున్నారు. అంటే ఒక తీర్పు ఇచ్చే జడ్జెస్కి కూడా అంతు పట్టట్లేదు అనమాట. ఎలా వీటికి తీర్పు ఇవ్వాలి? మనం కొన్ని చూసాం, ఏది కాకపోతే చేతులు ఎత్తేసి ఏవో కొన్ని చట్టాలు మార్పులు చేసేసి సెక్షన్స్ మార్పులు చేసేసారు. వాటి వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ ఒక్క దాని వల్ల ఎన్ని రకాలు వచ్చాయో మీరు చూడండి.